హలో గైస్, తెలుసు కదా మూవీ ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. ఎలా ఉందో తెలుసుకుందాం. అదేవిధంగా ట్రైలర్ రివ్యూకి ఎంటర్ అయిపోదాం. అదేవిధంగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, అదేవిధంగా ఈరోజు ఎవరు, డైరెక్టర్ ఎవరు ప్రాపర్గా తెలుసుకునే ముందు కింద లైక్ బటన్ లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. డైరెక్టర్ వచ్చేసి నీజా కోర్నా, సిద్ధు జొన్నలగడ్డ హీరో, రాశి ఖన్నా హీరోయిన్, అదేవిధంగా శ్రీనిధి శెట్టి. ఇక ఈ సినిమా జోనర్ వచ్చేసి రొమాంటిక్ లవ్ స్టోరీగా రాబోతుంది. ప్రాపర్గా నిలబడాలంటే సిద్ధు జొన్నలగడ్డ గారు ఎంచుకున్న ఈ డిఫరెంట్ కథ ఒకే అబ్బాయికి ఇద్దరు లవర్స్, ఆ ఇద్దరు లవర్స్ గిట్ట కలిసిమెలిసి మన హీరోని చూడడం జరుగుతుంది. అదేవిధంగా ఏం జరుగుతుంది అనేది గిట్ట సినిమాలో చూడడం జరగాలి. మరి సినిమా అక్టోబర్ 17కి రిలీజ్ కాబోతుంది. అప్పటిదాకా వేచి ఉందాం. అదేవిధంగా సినిమా రివ్యూతో అదే రోజు వస్తాను, అక్టోబర్ 17కి. అదేవిధంగా ఈ సినిమా అకార్డింగ్ టు ట్రైలర్ మాత్రమే చెప్తున్నాను, నా పర్సనల్ ఒపీనియన్ అయితే కాదు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే నా పర్సనల్ ఒపీనియన్ కాదు, చిన్నపిల్లలు చూడలేరు, ఫ్యామిలీతో చూడాలంటే కొద్దిగా కష్టం ఉంటుంది. అదేవిధంగా ఇవన్నీ పట్టింపులు ఏవి లేదంటే సినిమాకి దర్జాగా వెళ్ళి ఫ్యామిలీతో అదేవిధంగా చిన్నపిల్లలు ఇట వెళ్ళి చూడండి, నాకైతే ఏ ప్రాబ్లం లేదు. బట్ ఈ సినిమాలో లిమిటెడ్ కిస్ సీన్స్ అకార్డింగ్ ద ట్రైలర్ చూస్తున్నాయి. అదేవిధంగా ఈ సినిమా ప్రాపర్గా కంటెంట్ హిట్ కావాలి, సినిమా థియేటర్ దగ్గర నిలవాలంటే ఈ సినిమా ప్రాపర్గా సాంగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా బీజిఎం సౌండ్, అదేవిధంగా ఎమోషన్ కంటెంట్ చాలా ఉండాలి. లిమిటెడ్గా జోక్ సీన్స్ అయితే కనిపిస్తున్న ట్రైలర్లో. మరి సినిమాలో గిట్ట ఆ విధంగానైతే జోక్స్ పెడితే వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్లస్ పాయింట్ ఈ సినిమాకి బీజిఎం సౌండ్ కావాలి. అదేవిధంగా సాంగ్స్ ప్లస్ పాయింట్స్ అవుతాయి. నేను ముందు నుంచే చెప్తున్నాను, ఈ సినిమాలో ప్రాపర్ సాంగ్స్ లేకపోతే సినిమా అనేది ఎక్కడనో వెళ్ళి కూర్చుంటుంది. ఇక సిద్ధు జొన్నలగడ్డ హీరో ఫ్యాన్స్, మరి మీ అందరికీ ట్రైలర్ ఏ విధంగా ఉంది? సినిమా ట్రైలర్ చూసే ఉంటారు మీ అందరూ. మరి సినిమా ట్రైలర్లో కంటెంట్ మీకు ఏది కనిపిస్తుంది, అసలు మీ కంటెంట్ ఏమనిపిస్తుంది అనేది ఇటు ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా నా మాటలు మీ అందరికీ ఎలా అనిపించాయి ఒకసారి కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ చేసుకోవడానికి జై హింద్.